చరిత్ర ఎప్పుడు కూడా మంచి దాంతో పాటు చెడును కూడా గుర్తుపెట్టుకుంటుంది చరిత్ర. ఏ వ్యక్తి ఎప్పుడు ఏ రాజకీయం చేశాడు, ఏ వ్యక్తి ఎప్పుడు ఏ అవమానం చేశాడు అనేది ఖచ్చితంగా ఉంటుంది. మంచి చేసిన వాడిని మర్చిపోతారేమో కానీ చెడు చేసిన వాడిని ఎప్పుడు మర్చిపోరు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఇటీవల అంటే మంగళవారం రోజున విజయవాడ వేదికగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఓ పుస్తక ఆవిష్కరణ ప్రోగ్రాం జరిగింది. ఇందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మాజీ ఉపరాష్ట్రపతి అయిన వెంకయ్య నాయుడు గారు హాజరయ్యారు. ఈ పుస్తకం పేరేందయ్యా అంటే దేశ రాజకీయాలు మలుపు తిప్పిన సజీవ చరిత్ర 1924 ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం అనే పేరుతో రాసుకొచ్చిన ఒక పుస్తకం ఇది. ఈ పుస్తకాన్ని రాసింది ఎవరు అంటే తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్, అలాగే పూల విక్రమ్. ఈ పూల విక్రమ్ కూడా పలు టీవీ ఛానల్లో కనిపిస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి గారిపై వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీపై బురద జల్లుతూ చంద్రబాబుకు అనుకూలంగా, చంద్రబాబుకు మద్దతుగా చాలా గట్టి అనాలిసిస్లు ఇస్తుంటారు ఈయన విశ్లేషకుల ముందు. అయితే వీళ్ళిద్దరు కూడా ఈ పుస్తకాన్ని రాసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అలాగే వెంకయ్య నాయుడు గారు ఆవిష్కరించిన ఈ వేదిక పైన సంచలన ఘట్టాలు కొన్ని జరిగాయి. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు గారు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కామెంట్ చేశారు. అలాగే అంతకంటే ముందు ఎన్టీఆర్ బయోపిక్ అని చెప్పేసి దర్శకుడు క్రిష్ ఆధ్వర్యంలో డైరెక్షన్లో బాలకృష్ణ హీరోగా సినిమా తీశారు. ఇక వెంకయ్య నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఈ పుస్తక ఆవిష్కరణ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ విషయంకి వస్తే మాత్రం 1984 తిరుగుబాటు తర్వాత ఏం జరిగిందనేది పుస్తకంలో ఉన్నది కాదు. పుస్తకంలో ఉన్నది ఏందా అంటే 1984లో ఎన్టీ రామారావు గారు ఎలా తన వైపు రాజకీయం తిరిగింది, ఎలా తాను అధికారంలోకి వచ్చారు, ఏం జరిగిందనే దానిపై మాత్రమే ఇక్కడ హైలైట్ చేస్తూ రాసుకొచ్చడం విశేషం. అసలు ఎన్టీ రామారావు గారు మొదటి నుంచి చివరి దాకా ఏమైందనేది పుస్తక ఆవిష్కరణలో జరిగి ఉన్నా రాసి ఉన్నా పర్వాలేదు, కానీ కేవలం చంద్రబాబు నాయుడు గారిని ఒక హీరో మాదిరిగా చిత్రీకరిస్తూ చూపించే ప్రయత్నమే చేశారు తప్ప అందులో పెద్దగా ఏమీ లేదు. నాదన్ల భాస్కర్ రావు వెన్నుపోటు పొడిచారు ఎన్టీ రామారావుకు అంటూ కూడా ఈ పుస్తకంలో హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. దీన్ని వెంకయ్య నాయుడు కూడా సమర్థిస్తూ తాను కూడా ఆనాడు నాదెండ్ల భాస్కర్ రావు గారు చాలా ద్రోహం చేశారు ఎన్టీఆర్కి, చాలా అన్యాయం చేశారు ఎన్టీఆర్కి, చాలా వెన్నుపోటు పొడిచారు, రాజకీయాల్లో ఇది ఒక పెను విప్లవాత్మక చర్య అంటూ కూడా వెంకయ్య నాయుడు గారు కూడా మాట్లాడుకొస్తూ వచ్చారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి కేవలం మైలేజ్ తెస్తూ అలాగే దీన్ని ఆవిష్కరిస్తూ వెళ్ళారు. ఈ పుస్తక విషయంకి వస్తే మాత్రం 1984 వరకు ఏం జరిగిందనేదే రాశారు, కానీ ఆ తర్వాత 94లో ఏమైందన్న దానికి ఎక్కడ కూడా ఈ బుక్లో ఏ అక్షరం కూడా రాయలేదట. దీన్నే ఎన్టీ రామారావు గారి సతీమణి లక్ష్మీ పార్వతి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రశ్నించారు. ఎందుకు వీళ్ళంతా ఇక్కడి వరకే ఆపుతూ వస్తున్నారు? ఎన్టీఆర్ గురించి రాయాల్సి వస్తే 1994లో ఏం జరిగిందో రాయాలి కదా, వెన్నుపోటు ఎవరు పొడిచారో రాయాలి కదా, వెన్నుపోటుకు ముందు వెనకాల ఏం జరిగిందో రాయాలి కదా, దాని మీద సినిమాలు కూడా పుస్తకాలు కూడా అన్నీ ఉండాలి కదా. ఎందుకు ఆ విషయంగా అడుగులు పట్టడం లేదు? ఎందుకంటే ఎన్టీఆర్ వల్ల ఇప్పుడు ఎవరికి ఉపయోగం లేదనుకుంటున్నారు వీళ్ళు. చాలామంది భావిస్తుంది ఏంటంటే అంటే చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రస్తుతం బ్రతుకున్నారు, ముఖ్యమంత్రి హోదాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు కనుక ఆయనకు ఇబ్బంది కలగకుండా ఎంతవరకు రాయగలిగితే అంతవరకు రాస్తే మంచిగా పనికొస్తుంది అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారిని హీరోగా ఎలివేట్ చేస్తూ హైప్ తెచ్చే కార్యక్రమం మాత్రమే చేస్తున్నారు తప్ప ఇక్కడ వాళ్ళకు ఉపయోగపడే అంశాల్లోనే వాళ్ళు వేలు పెడుతున్నారు. ఇక నిన్నటి సభలో నిన్న ప్రోగ్రాంలో వెంకయ్య నాయుడు గారు కూడా మాట్లాడుతూ రామోజీరావు పాత్రను కూడా ఈసారి ధృవీకరించారు. ఆయన 1984లో రామోజీరావు ఇచ్చిన సహకారం అసాధారణమైందని ఆయన చెప్పారు. మేము ఢిల్లీలో ఉన్నప్పుడు ఇక్కడ రామోజీరావు మొత్తం తన మీడియా ద్వారా వ్యవహారాలన్నీ సేకరించి పత్రికల్లో నాదెండ్ల భాస్కర్ రావుకు వ్యతిరేకంగా కథనాలు రాసి ఆ రోజు చాలా సహకారం అందించారంటూ కూడా చెప్పుకొచ్చారు. 1984లోనే కాదు 1994లో కూడా రామోజీరావు అదే పాత్ర పోషించారు. కానీ రామోజీరావు కానీ ఎన్టీఆర్ని దించే సమయంలో పోషించిన పాత్రను మాత్రం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వెంకయ్య నాయుడు గారు కావచ్చు, ఇద్దరు కూడా ధృవీకరించడం లేదు. ఎందుకంటే అది ఇబ్బంది అయ్యే ఘట్టం కదా, వాళ్ళకి ఇబ్బంది అయ్యే ఘట్టం కదా. అందుకు చంద్రబాబు నాయుడు గారు అలాగే రామోజీరావు గారు సమర్థించిన వాళ్ళు అందరిలో ప్రజల్లో నెగిటివ్ అవుతారు కనుక వెంకయ్య నాయుడు గారు ఆ పాయింట్ని లేవనెత్తకుండా చాలా జాగ్రత్తగానే డీల్ చేసుకుంటూ వచ్చారు. సరే, చంద్రబాబుకు వెంకయ్య నాయుడు గారికి ఉన్న పాత్రలు, చంద్రబాబుకు వెంకయ్య నాయుడు గారికి ఉన్న సంబంధాలు అలాంటివి కాబట్టి వాళ్ళిద్దరు కూడా రాజకీయంగా చాలా అడుగులు వేశారు కాబట్టి వీళ్ళిద్దరు కూడా ఒక ఒప్పందం ఉంటుంది. అంతా బాగానే ఉంది, అన్నీ మాట్లాడారు. కానీ ఈ పోతూ వెంకయ్య నాయుడు గారు ఏకంగా రెచ్చిపోయి మాట్లాడారని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పులు ఉన్నాయి, ఆ గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల దాకా అప్పులు చేసిపోయింది కాబట్టి ఆ అప్పులు అడగోలుగా ఇవ్వద్దు,
పేదలకు పంచాలంటే నిజమైన పేదవాడికే పంచాలి తప్ప కష్టపడి సాధించేవాడికి, కష్టపడి సంపాదించేవాడికి పంచొద్దు, డబ్బులు వాడికి చెందొద్దు అంటూ వెంకయ్యనాయుడు గారు మాట్లాడుకొచ్చారు. సంక్షేమం చాలా ముఖ్యం, ఆ సంక్షేమం అనేది నిరుపేదలకే చెందాలి అంటూ మాట్లాడారు. మరి ఇదే పని వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ 2,75,000 కోట్లు సంక్షేమ నిధులు కేటాయిస్తూ నేరుగా బటన్ నొక్కితే వాళ్ళ ఖాతాలోకి పోయేటట్టు మధ్యవర్తి లేకుండా చేసిన విధానం దేశం మొత్తం మెచ్చుకుంది కదయ్యా. మరి వెంకయ్యనాయుడు గారు ఎందుకు మెచ్చుకోవట్లేదు? అవేవి గుర్తుకు లేనినా 10 లక్షల కోట్ల అప్పు, 20 లక్షల కోట్ల అప్పు, రాష్ట్రం దివాలా తీసేదానికి జగనే సహాయపడ్డాడు అన్నట్టుగా మాట్లాడుతూ వచ్చాడు. కట్ చేస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కూటమి అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే వాళ్ళు చెప్పిన లెక్కలేందే అంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో కేవలం 3,39,000 కోట్లు మాత్రమే అప్పులు చేసిపోయారు అని వాళ్ళు ధృవీకరించారు. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేసిన దుష్ప్రచారం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో పెను డ్యామేజ్ జరిగింది. మోసం చేసింది చంద్రబాబే. ఆ రోజు ఎన్టీఆర్ గారి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చేయని పనులు చేసినట్టుగా, చేసింది చేయనట్టుగా చిత్రీకరించి కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒకటి అనేటట్టుగా స్థాయికి నిలబెట్టడంలో కూడా చంద్రబాబు పాత్ర ఉన్నది అనే విషయం క్లియర్గా వెంకయ్యనాయుడు గారి మాటల్లో వినబడుతుంది. వెంకయ్యనాయుడు గారు ఏమంటున్నారు? సంక్షేమం ఇవ్వాలి అంటున్నారు. మరి ఇవ్వద్దన్న చంద్రబాబును పక్కన కూర్చోబెట్టుకొని ఈరోజు ఇవ్వాలి అంటున్న వెంకయ్యనాయుడు గారిని ఏమనాలి? సంక్షేమం సూపర్ 6 అంటూ వచ్చి సూపర్ 6 ఎగ్గొట్టిన విధానానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు నాయుడు మరి ఇప్పుడు అదే సూపర్ 6 పథకాలు ఏవి కూడా పంచలేదు ఇప్పటిదాకా. ప్రజలను మోసం చేయడం కాదా ఇదంతా? మరి వెంకయ్యనాయుడు గారు దీని మీద స్పందిస్తే బాగుండేది. రాజకీయాలకు దూరంగా ఉన్నాను, పెదవి విరమణ చేయలేదు, పదవి విరమణ చేశాను అంటూ డైలాగులు కొడుతున్నారు వెంకయ్యనాయుడు గారు. సరే, గొప్పగా ఉపరాష్ట్రపతి పదవిని కూడా చూసినాను, ఇంకేం పదవులు ఉన్నాయి అంటున్నారు. బాగుంది. అమరావతి మాత్రం త్వరగా అయిపోవాలి, 76 ఏళ్ళు ఉన్నాను, ఇంకా మా అంటే ఇంకెంత ఉంటానో తెలియదు, మేము బతుకున్నప్పుడే అవన్నీ చూసిపోతే బాగుంటుంది అన్నట్టు వెంకయ్యనాయుడు గారు అన్నారు. అంటే దాని అర్థం ఇండైరెక్ట్గా ఇప్పట్లో అయ్యే పనులేనా ఇవన్నీ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అమరావతి రాజధాని పూర్తవడం అంటే ఇప్పట్లో అయ్యే పని కాదనేది చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అలాగే పోలవరం కూడా ఇప్పట్లో అయ్యే పని అది. కానీ ఇవన్నీ కావు అని తెలిసినప్పటికీ కూడా చంద్రబాబుకు మైలేజ్ పెంచే కార్యక్రమం, చంద్రబాబు కోసం భజన చేసే కార్యక్రమం వెంకయ్య తన భుజానికి ఎత్తుకోవడం బాధగా కలుగుతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిపై బురద జల్దామని రాష్ట్రం దివాలా తీసేటట్టుగా ఏదో చేశాడో అని చెప్పుకుంటూ వచ్చాడు. కానీ నైతిక విలువలు, నైతిక బాధ్యతలు పాటించలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు తన అధికారంలో ఉన్నప్పుడు ఏకంగా నందమూరి తారక రామారావు గారికి వెన్నుపోటు పొడిచారు. ఇది 1984 దాకా ఎలా ఎన్టీఆర్ గారు విక్టరీ సాధించారు, ఎలా విజయం సాధించారు అనేది చెప్పుకొస్తున్నారు. కానీ అసలు తన చివరి క్షణంలో తాను మరణించక ముందు జరిగిన కార్యక్రమం గురించి వెంకయ్యనాయుడు గారు కానీ చంద్రబాబు గారు కూడా ప్రస్తావించడం లేదు. 1995 ఆగస్టు తిరుగుబాటుతనం చంద్రబాబు చేసిన దారుణం. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్టీఆర్ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించిన నాడది. లక్ష్మీ పార్వతితో కలిసి ఉన్న ఎన్టీఆర్కు సొంత కుటుంబం, సొంత పార్టీ, పెద్దవాళ్ళందరూ కూడా దూరమైన రోజులు ఇవి. ఎన్టీఆర్ రాజకీయం ఒంటరితనమైన నాడది. ముఖ్యమంత్రి పదవి కోల్పోయి తర్వాత షాక్ అయ్యారాయన. నందమూరి తారక రామారావు ఏకంగా కొత్త పార్టీ పెట్టారు. చంద్రబాబు గారు తన పార్టీని లాక్కున్న మరుక్షణమే నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ అని మరో కొత్త పార్టీ స్థాపించారు. కానీ పెద్దగా ఆ పార్టీ మద్దతు రాలేదు. ఎక్కువ ఎమ్మెల్యేలు, నాయకులు చంద్రబాబు వైపే ఉండడం కారణం. దీంతో ఆరోగ్య సమస్యలు పెరిగిపోయాయి. ఎన్టీఆర్ గారికి ఆరోగ్యం క్రమంగా క్షీణించి ఇంట్లోనే ఎక్కువ సమయం లక్ష్మీ పార్వతి గారి సపోర్ట్తో గడిపారు. ఆ తర్వాత 1996 జనవరి రాగానే రాజకీయంగా, వ్యక్తిగతంగా తీవ్ర నిరాశలో ఆయనకు గుండెపోటు రావడం, ఆ తర్వాత ఈ వెన్నుపోటుకు గల కారణం వల్లే తను మరణించడం అంతా చూసాం. వీటి గురించి చర్చలు చెప్పడం లేదు. కానీ ఎవరైతే వెన్నుపోటు పొడిచారో ఆ పొడిచిన వ్యక్తి ఈరోజు ఆ వ్యక్తికి దండం పెడుతూ గొప్పగా మాట్లాడుతుండడం నిజంగా దారుణం. ఏదేమైనా వెంకయ్యనాయుడు గారు ఎంత రెచ్చిపోయి ఎన్ని మాటలన్నా అల్టిమేట్గా ఒకటి సత్యం. ఈరోజు వెంకయ్యనాయుడు గారే ఓ మాట అంటున్నారు, ఇంగ్లీష్ మీడియాన్ని ప్రోత్సహిస్తున్నారు, ఇంగ్లీష్ మీడియం వద్దని ఎవరన్నారు అంటున్నారు. గతంలో మీరే కదా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఇంగ్లీష్ మీడియాన్ని గొప్పగా ముందుకు తీసుకెళ్తున్నప్పుడు ఇదే వెంకయ్యనాయుడు గారు ఏకంగా ఇంగ్లీష్ మీడియంని తెస్తున్నారు, మాతృభాషను మర్చిపోతున్నారు అంటూ కామెంట్ చేశారు. ఈరోజు ఏమంటున్నారు? ఇంగ్లీష్ ఉండాలి, తెలుగు ఉండాలి అంటున్నారు. కళ్ళజోడు ఉండాలి, మనిషికి కళ్ళకు కళ్ళజోడు ఉండాలి కదా అంటున్నారు. దీని అర్థం ఏమిటి? అంటే ఒక వ్యక్తి ఒక స్థాయిలో ఉన్నప్పుడు మాట్లాడే మాటలు ఓ మాదిరి, అదే వ్యక్తి ఆ స్థాయిలో లేనప్పుడు మళ్ళీ మీకు సంబంధించిన వ్యక్తి ఆ స్థాయిలోకి వచ్చినప్పుడు మళ్ళీ మాటలు మారవడం అన్నది రాజకీయంగా మీకే సాధ్యం. మిమ్మల్ని మించిన గనుడు మరొకరు లేరు అనేది సత్యం. ఏదేమైనా చంద్రబాబు మాస్క్ రాజకీయాలు, చంద్రబాబు మోసపూరితమైన రాజకీయాల వల్ల జరగాల్సిన నష్టం ఎంత జరగాలో అంత ఆనాడు పిల్లరించిన మామకు జరిగింది. ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ 2024 ఓటమి తర్వాత జరుగుతూనే ఉంది.
ఏమంటారు కామెంట్ చేయండి మీరు కూడా.